ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని క్రమశిక్షణ మరియు ఆయన బోధనల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. ఈ వచనం మనకు నేర్పించే ప్రధాన సత్యం ఏమిటంటే, దేవుని గద్దింపు లేదా శిక్ష అనేది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. ఈ వచనంలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 1 దేవుని శిక్ష, 2 బోధన, 3 ధన్యత. మొదటిగా శిక్ష అనేది ప్రేమకు గుర్తు. చాలామంది శిక్షను కోపానికి చిహ్నంగా భావిస్తారు, కానీ దేవుని విషయంలో అది ప్రేమకు గుర్తు. రోడ్డు మీద వెళ్తున్న ఏ సంబంధం లేని వ్యక్తి తప్పు చేస్తే మనము పట్టించుకోము, కానీ మన బిడ్డ తప్పు చేస్తే మందలిస్తాము. ఎందుకంటే మనకు ఆ బిడ్డ మీద ప్రేమ, బాధ్యత ఉన్నాయి కాబట్టి. ఒక తోటమాలి ఒక మొక్కను కత్తిరిస్తాడు. పైకి చూడడానికి అది మొక్కకు హాని చేస్తున్నట్లు అనిపించినా నిజానికి ఆ కత్తిరింపు వల్లే మొక్క మరింత బలంగా పెరిగి ఎక్కువ ఫలాలను ఇస్తుంది. దేవుడు మన జీవితంలో కొన్ని అనవసరమైన విషయాలను తొలగించినప్పుడు మనం మరింతగా ఫలించాలని ఆయన ఉద్దేశం. ఉదాహరణకు, దేవుడు యోనాను నినివేకు వెళ్ళమన్నప్పుడు అతడు తర్షీషుకు పారిపోయాడు. అప్పుడు దేవుడు ఒక పెద్ద తుఫానును, ఆ తర్వాత ఒక తిమింగలాన్ని పంపాడు. దేవుడిది చేసింది యోనాను చంపడానికి కాదు, అతని పట్టుదలను విరిచి దేవుని చిత్తానికి లోబడేలా చేయడానికి. ఆ శిక్ష వల్లే యోనా పశ్చాత్తాపడి వేల మంది ఆత్మలను రక్షించే గొప్ప ప్రవక్తగా మారాడు. అలాగే దావీదు బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపి అతన్ని కఠినంగా గద్దించాడు. అతని కుటుంబంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజ్యంలో అలజడి పెరిగింది, కుటుంబ కలహాలు కలిగాయి. దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. ఆ శిక్ష ద్వారా దావీదు తన పాపాన్ని ఒప్పుకొని అత్యంత వినయపూర్వకమైన 51వ కీర్తన రాశాడు. దేవుని గద్దింపు వల్లే దావీదు తిరిగి దేవుని హృదయానుసారుడిగా మారగలిగాడు. ప్రియులారా, దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే ఆయన మనల్ని తన సొంత బిడ్డలుగా చూస్తున్నాడని అర్థం. ఆ శిక్ష మనల్ని దేవుని స్వరూపంలోకి మార్చడానికి చేసే ఒక ఆత్మీయ శస్త్రచికిత్స. కాబట్టి దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు నాకే ఎందుకు ఈ కష్టం అని అడగకుండా, ప్రభువా, ఈ శిక్ష ద్వారా నువ్వు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు అని అడగాలి. యెహోవా శిక్షించువాడు ధన్యుడు అన్నట్టుగా ఆ ధన్యతను పొందుకోవాలంటే ఆయన గద్దింపును వినయంతో స్వీకరించి ఆయన వాక్యానికి విధేయులం అవ్వాలి. రెండవదిగా బోధన. శిక్ష వల్ల మనకు ఏది తప్పో తెలుస్తుంది, కానీ బోధన ద్వారా ఏది ఒప్పో తెలుస్తుంది. దేవుడు మనల్ని కేవలం గద్దించి వదిలేయడు, తన వాక్యం ద్వారా సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఉదాహరణకు, మీరు కారులో వెళ్తున్నప్పుడు తప్పు దారిలోకి వెళ్తే GPS రాంగ్ రూట్ అని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మన జీవితానికి ఆ GPS లాంటిది. మనం దారి తప్పినప్పుడు ఆయన మనల్ని హెచ్చరించి వాక్యం ద్వారా సరైన దిశలో నడిపిస్తాడు. ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారు ఎటు వెళ్ళాలో దేవుడే నిర్ణయించేవాడు. వారు దేవుని మీద సనిగినప్పుడు లేదా విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వారిని ఆపివేసేవాడు లేదా తెగుళ్ళ ద్వారా గద్దించేవాడు. అది వారు తప్పుదారిలో ఉన్నారని చెప్పే సిగ్నల్. అలాగే మేఘస్తంభం కదిలినప్పుడు వారు కదలాలి, అది ఆగినప్పుడు వారు ఆగాలి. మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం వారికి నిరంతరం ఏది ఒప్పో బోధిస్తూ వారిని కనాను వైపు నడిపించింది. ప్రియులారా, దేవుని శిక్ష మన ప్రయాణాన్ని ఆపుతుంది, కానీ ఆయన వాక్యం మన ప్రయాణాన్ని సరైన గమ్యానికి చేరుస్తుంది. శిక్ష ఆగు, ఇది తప్పుదారి అని చెప్తే, బోధన ఇదిగో ఇది జీవమార్గం, దీనిలో నడువు అని అంటుంది. మూడవదిగా ధన్యత. బైబిల్ పరిభాషలో ధన్యుడు అంటే కేవలం లోక సంబంధమైన ధనవంతుడు అని కాదు, దేవుని ఆదరణ, రక్షణ మరియు నిత్యజీవపు నిశ్చయత కలిగిన వ్యక్తి అని అర్థం. ఉదాహరణకు, యేసు జక్కయ్యను చూసి నేడు నీ ఇంటికి రావాలి అన్నప్పుడు ఆ ప్రేమతో కూడిన పిలుపు ఆయనలోని పాపాన్ని గద్దిస్తూ మార్పుకు ప్రేరేపించింది. యేసు ఆయనతో గడిపినప్పుడు జక్కయ్యలో గొప్ప మారు మనసు వచ్చింది. నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే 4 ఇంతలు తిరిగి ఇస్తానని ప్రకటించాడు. ఫలితం, యేసు ఆయనతో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. ఆస్తి కంటే రక్షణ అనే గొప్ప ఆశీర్వాదం పొందాడు. కాబట్టే జక్కయ్య ధన్యుడయ్యాడు. ప్రియులారా, మనం సాధారణంగా ఆశీర్వాదం అంటే కేవలం సుఖ సంతోషాలు, సంపద అని భావిస్తాము, కానీ
బైబిల్ ప్రకారం దేవుడు మనల్ని సరైన మార్గంలో ఉంచడానికి ఇచ్చే గద్దింపు కూడా ఒక గొప్ప ఆశీర్వాదమే. ఈ అధ్యయనం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఒక తండ్రి తన బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడంటే ఆ తండ్రికి బిడ్డ మీద ప్రేమ లేదని లేదా ఆ బిడ్డను వదిలేశాడని అర్థం. కానీ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే ఆయన మన మీద ఇంకా ఆశ పెట్టుకున్నాడని, మనల్ని విడిచిపెట్టలేదని అర్థం. దేవుని శిక్ష మనల్ని ఆయనకు దూరం చేయడానికి కాదు, మనం ఆయనకు దూరం అయిపోతుంటే తిరిగి తన హృదయానికి దగ్గర చేర్చుకోవడానికి. శిక్ష మనలోని తప్పును చూపిస్తే, బోధన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుడు మనల్ని కేవలం గద్దింపుతో వదిలేయడు, తన వాక్యము ద్వారా ఏది ఒప్పో కూడా నేర్పిస్తాడు. శిక్ష వల్ల మనలో వినయం కలిగితే బోధన వల్ల జ్ఞానం లభిస్తుంది. ఈ రెండు కలిసినప్పుడే ఒక సామాన్యమైన వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మరియు ధన్యునిగా మారతాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడని, నీ గద్దింపు లేదా శిక్ష అనేది మమ్మల్ని నాశనం చేయడానికి కాదు కానీ మమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికేనని, నీవు మా జీవితంలో కొన్ని అనవసరమైన విషయాలను తొలగించినప్పుడు మేము మరింతగా ఫలించాలనేదే నీ ఉద్దేశమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మమ్మల్ని శిక్షిస్తున్నావంటే నీవు మమ్మల్ని నీ సొంత బిడ్డలుగా చూస్తున్నావని అర్థం గనుక నీ శిక్ష మమ్మల్ని నీ స్వరూపంలోకి మార్చడానికి చేసే ఒక ఆత్మీయ శస్త్రచికిత్స గనుక నీవు మమ్మల్ని శిక్షిస్తున్నప్పుడు మాకే ఎందుకు ఈ కష్టం అని అడగకుండా, ప్రభువా, ఈ శిక్ష ద్వారా నీవు మాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు అని అడిగి నీ గద్దింపును వినయంతో స్వీకరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ శిక్ష మాలోని తప్పును చూపిస్తే నీ బోధన మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది గనుక మేము నీ బోధనను అంగీకరించి నీకు ఇష్టమైన వ్యక్తులుగా మరియు ధన్యులముగా మారుటకు కృపచూపమని, నీ ఆదరణ, రక్షణ మరియు నిత్యజీవపు నిశ్చయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.